అవకాశాలు లేక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చెడ్డదారులు తొక్కి చివరికి జీవితాలను నాశనం చేసుకున్న ఎంతో మంది గురించి విన్నాం చూసాం. అయితే ఏకంగా మాఫియాకే బాస్గా మారిన ఓ తెలుగు దర్శకుడు హైదరాబాద్ కమలాపురి కాలనీలో నివసిస్తున్న దర్శకుడు రామకృష్ణ అలియాస్ కిట్టు తన కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని పాత నోట్లు మార్పిడి చేసే దందాకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలో హైదరాబాద్, ఏలూరు, ముంబైకి చెందిన కొందరు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు డైరెక్టర్ రామకృష్ణ కలిసి 50% కమిషన్ తో డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఈలోగా విషయం పోలీసుల చెవిలో పడటంతో డైరెక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిట్టు కార్యాలయంపై దాడి చేసి వారి వద్ద నుండి 1.2 కోట్ల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 10 మంది వరకు పట్టుబడ్డారు. అసలు సూత్రధారి అయిన కిట్టు అప్పటికే జారుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కిట్టు వ్యవహారం టాలీవుడ్ లోని చీకటి వ్యవహారాలను మరోసారి బయటపెట్టింది.